హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి పెడల్ లోడింగ్ స్టిచ్ అండి. మనం థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్లో మనకి ఏది కావాలనో అది మనం తీసుకుందామండి. సరే కదా, మనము థ్రెడ్స్ సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది. మనము సైజుని బట్టి తీసుకోవాలి. మనకు లావు కావాలని లావు తీసుకుందాం. చూసారు కదా, నేను లావు థ్రెడ్ తీసుకుంటున్నాను. ఓకేనా, మనం తీసుకునేసి మనం ఇప్పుడు ఇక్కడ గమ్ వేసేసుకునేసి మనము ఎంత కావాలంత కట్ చేసేసుకొని థ్రెడ్ వేసేసుకుందామండి. చూసారు కదా, మనం థ్రెడ్స్ ఇలా వేసుకునేసి తర్వాత 5 minutes 10 minutes మనం వెయిట్ చేద్దాం. ఓకేనా, మనం ఇలా గమ్మె వేసుకొని మొత్తం 5 minutes 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనం ఆరిపోతుందండి. చూసారు కదా, ఆరిపోయేసింది. ఇప్పుడు మనము థ్రెడ్కు జెర్రీ థ్రెడ్ అనేది మనం అవుట్లైన్ లాగా వేసేసుకుందామండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే మనము పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, దానికి మనకు పీసులు వేసి వచ్చినా కానీ మనం ఇలా వేసుకున్నామంటే మనకు క్లియర్గా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆ మోటు చూసారు కదా, మనం కట్ చేసాం. అక్కడ మనం కొంచెము స్టిఫ్గా బాగా వేసుకోవాలండి. స్టిచ్చెస్ చూపించిన విధంగా వేసేసుకోండి. మనం జిగ్జాగ్ స్టిచ్ లాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనము థ్రెడ్ అనేది ఎక్కడికి పోదండి. ఓకేనా, మనం గమ్ వేసుకోకపోయినా ఇది వేసుకున్నామంటే సరిపోతుంది. కానీ నేను గమ్ వేసి మీకు చూపించాను. గమ్ము లేకపోయినా కానీ ఇలా వేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఈ చివర ఆ చివర మనకు కట్ చేస్తాం కదా, అక్కడ కొంచెం నీట్గా వేసేసుకోవాలి. చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, మొత్తం ఇలా అయితే ఉంది. మనం ఎన్నట వేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, మనం పీస్ లేకుండా మనం ఇలా వేసుకుంటున్నామండి. మనం ఈ మోటు ఆ మోటు మనం కొంచెం ఎక్కువ వేసేసుకుందాం. ఎందుకంటే అక్కడ మన పీస్ కట్ అయిపోతుంది కదా, అందుకు. ఇప్పుడు మనము స్టిచ్ అనేది వేసుకుందాం. ఎలా అనేది చూపిస్తాను. చూసారు కదా, మనం ఇక్కడ దించి తీసుకుందాం, పైన తీసుకోవద్దండి. ఇక్కడ మనం సైడ్ తీసుకునేసి క్రాస్ రావాలంటే క్రాస్గా వేసుకోకూడదు. ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా వేసేసుకొని ఇట్లా మనము ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి అట్లా క్రాస్గా వెళ్ళిపోవాలండి. అప్పుడు మనకు షేప్ అనేది ఎలా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా వేసేసుకుందాము. పైకి వెళ్ళేటప్పుడు మనము చూసారు కదా, ఇలా వెళ్ళాలండి. స్ట్రైట్గా వేసేసుకుందాం. మనము ఆ సైడ్ ఈ సైడ్ వేసేసుకోవద్దు. ఫస్ట్ మనం స్ట్రైట్గా వేసేసుకుందాం. ఓకేనా, లేదంటే అది సైడ్ లాగా వచ్చేస్తుంది, మన లోపల థ్రెడ్ అనేది కనపడుతుంది. ఇట్లా చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ సరే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఫిల్ చేసుకుందాం. నేను డబల్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. మనము 1 inch అట్లా మనకి ఎంత కావాలంటే అంత. నేను పెట్టుకోలేదండి, నేను మామూలుగా వేసేస్తున్నాను. ఓకేనా, మీకు చూపించాలనేసి వేసేస్తున్నాను. ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకుందామండి. ఎంతవరకు ఫిల్ చేసుకోవాలో అంతవరకు ఫిల్ చేసేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, మనం 1 inch అయినా 1.5 inch అని తీసుకుందాం. మనం ఇప్పుడు ఇక్కడ చేసుకునేసి ఇంకొక థ్రెడ్ కలర్ తీసుకుందాం అని. చూసారు కదా, దీనిలోనే తీసేసుకుందాం మనం. చూసారు కదా, ఇలా పైకి లాగేసేసి మనం వేరే కలర్ లాగేసి కింద ఈ థ్రెడ్ను కిందికి లాగేద్దాం. అప్పుడు లాగామంటే చూసారు కదా, అలా లాగా పడిపోతుంది. మనకు కింద డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇక్కడ పక్కన సైడు ఇలా స్టిచ్ చేసుకుందాం. చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే దూరంగా ఉంటుంది, అప్పుడు మన థ్రెడ్ కింద తగలదండి. మనం ఇక్కడ పైన వేస్తాం కదా, అప్పుడు మనకు స్టిచ్చెస్కు మనకు డిస్టర్బెన్స్ అనేది రాదు. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా ఇంకొక థ్రెడ్ తీసుకునేసి ఇక్కడ మనం వేసేసుకుందాం. చూపించిన విధంగా ఇలా వేసుకున్నామంటే మనకు క్రాస్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, షేప్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఎంత నీట్గా ఉందో మనకు చాలా క్లియర్గా ఉంటుందండి. మనం ఇలా వేసేసుకున్నామంటే మనం ఆపోజిట్గా నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, మనం ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ వేసేటప్పుడు చూపించాను కదా, అలాగే అండి. మనము పైకి వెళ్ళేటప్పుడు మనము వెళ్ళాలండి, ముందుకు వెళ్ళాలి. ఈ సైడ్ వచ్చినప్పుడు ఈ సైడ్కు రావాలండి. ఓకేనా, చూసారు కదా, మనం కిందికి వచ్చేటప్పుడు మన సైడు స్టిచ్ వేసుకొని వెళ్ళాలి. పైకి వెళ్ళేటప్పుడు ఆపోజిట్ సైడ్ స్టిచ్ వేసుకొని వెళ్ళాలి. చూపించిన విధంగా వేసేసుకోండి. అప్పుడు మీకు ఫినిష్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుందండి. మనకు మగ్గం వర్క్ ఫిల్ చేసుకోవడం మనకు వచ్చేసినట్టే అండి మొత్తం. ఓకేనా, ఈ స్టిచ్ వచ్చిందంటే మనం ఇక్కడ ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకుందాం. అది ఎలా తీసుకుంటున్నానో చూసేయండి. చూసారు కదా, ఇలా తీసుకునేది మనం ఆపోజిట్ కలర్ తీసుకుందాం.
తీసుకున్నాం కదా, మనకి ఈ స్టిచ్ మన డిస్టర్బెన్స్ రాకుండా చూసారు కదా, మనం హోల్స్ పెట్టాము. అక్కడ మనం ఇలా అన్నామంటే రబ్ చేసామంటే మనకు ఆ హోల్స్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ థ్రెడ్ను అక్కడ స్టిచ్ చేసుకుందాం. మనకు డిస్టర్బెన్స్ కాకుండా స్టిచ్ చేసుకుందాం. ఓకేనా. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది మనకు ఎలా స్టిచెస్ వేసుకోవాలనేసి. ఓకేనా. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్స్ అంటే ప్లీజ్ ప్లేలిస్ట్లో వచ్చేసి నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టాను. అక్కడ మొత్తం చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎలా వేసుకోవాలో, ఎలా స్టిచెస్ ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. మనం ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా రబ్ చేసామంటే మనకు హోల్ అనేది మనకు కనపడదండి. మనకు ఎలా ఉందో ముందు అలాగే ఉంటుంది మనకు. ఓకేనా. మనకు క్లాత్ క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు అది వేసాం కదా, మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసేసుకుందాం. మనకు హోల్స్ లేకుండా మనకు క్లీన్గా ఉండాలంటే మనం ఇలా రబ్ చేసుకున్నామంటే వేసిన తర్వాత మనకు క్లీన్గా ఉంటుంది. ఓకేనా. ఇలా మొత్తం ఫిల్ చేసుకుందామండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఇలాంటి స్టిచ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్, మనకు బ్లౌజ్కి వేసుకుంటాం మనం. ఓకేనా. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసుకుందామండి. మనకు మగ్గం వర్క్ మనకి కలర్స్ మనము బ్లౌజ్ని బట్టి మనము కలరు ఆపోజిట్గా మనకు బాగా కనపరిచేలాగా మనం తీసుకున్నామంటే మనకు కలర్స్ థ్రెడ్ బాగుంటుంది, బాగా కనపడుతుంది కదా. ఓకేనా. చూసారు కదా, మనం ఇలా వేసుకుందాము. జాకెట్లో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ అండి ఇది. మనకు బ్లౌజ్కి నెక్కు మనము పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది మీరు వేసేసుకోండి, పైపింగ్ థ్రెడ్ అన్ని కావాలని ఏం లేదు మనకు. ఓకేనా. జరదోసిగానే వేసేసుకోవచ్చండి. మనకు థ్రెడ్ కనపడుతుంది అనేసి అయితే అలా వేసేసుకోవచ్చు మనము జరదోసి. నేనైతే క్లీన్గా ఉందండి, ఇక్కడ జరదోసి వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మనకు వైట్ కలర్ థ్రెడ్ మనం పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఎక్కడ మనకు కనిపించలేదు. చూసారు కదా, మనం అవుట్లైన్ అనేది స్టిచెస్ ఇలా చేసుకుందాం. అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మనం హోల్స్ పెట్టాం కదా, ఆ హోల్స్ అనేది ఇలా మనకు కంప్లీట్గా మనకు హోల్స్ కనపడవు. ఓకేనా. మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకొని ఉందాం. ఇలా ఫుల్ చేసుకునేసి చూసేయండి, మొత్తం వేసేస్తాను. చూసారు కదా, మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం థ్రెడ్ ఏదైతే తీసేసుకుందామండి. ఇలాగే మనం పక్కన డబుల్ తీసుకుందాం. డబుల్ థ్రెడ్ తీసుకునేసి గమ్మేసి మనం పెట్టేసుకుందాం. పెట్టేసి 5 మినిట్ 10 మినిట్ తర్వాత మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే మనకు గమ్ము తగులుకోకుండా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా. ఇలా గమ్ పెట్టేసుకునేసి మనం 10 మినిట్స్ 5 మినిట్స్ కాసేపు వెయిట్ చేద్దాం. చూసారు కదా, మనకు ఆరిపోయేసింది. ఇప్పుడు మనము స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి చూపిస్తాను, చూసేయండి. మనము ఇక్కడ ఎలా వేస్తాము అలా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్ ఇలా తీసేసుకుందాం. మనము చూపించిన విధంగా వేసేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి స్టిచ్చెస్. నేను జరదోసి స్టిచ్ అయితే వేయలేదండి, జిగ్ జాగ్ లాగా మన థ్రెడ్కి వేసేయలేదు. ఎందుకంటే మనము ఫస్ట్ నీకు చూపించాలనేసి మీకు పెట్టానండి. ఇప్పుడు మామూలుగా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకు పైపింగ్ థ్రెడ్కి వచ్చేసి పీస్ లాగా ఏమైనా వస్తే మాత్రం అలా మీరు వేసేసుకోండి. ఓకేనా. ఈ థ్రెడ్కి అయితే అలా అంతా ఏం రాలేదండి, బాగా నీట్గా ఉంది మనకు. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. మనకు ఆపోజిట్గా మనం ఇప్పుడు ఎలా వేసుకోవాలో థ్రెడ్స్ కలర్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసేసుకోండి. మనకు కొంచెం లెంత్గా కావాలి కాబట్టి మనము లావుగా కనపడవాలి కాబట్టి అందుకు నేను డబల్ తీసుకున్నానండి. డబల్ థ్రెడ్ తీసుకునేసి పెట్టాను నేను పైపింగ్ థ్రెడ్ అనేది. ఓకేనా. మనం సింగిల్ కావాలంటే సింగిల్ అయినా వేసుకోవచ్చు. మనకు కొంచెం బాగా కనపడాలి కాబట్టి నేను డబల్ తీసుకున్నాను. ఓకేనా. మనము ఇవి ఎంత కావాలనేసి మనము అంతవరకు స్టిచ్ వేసేసుకుందామండి. ఇప్పుడు చూపించిన విధంగానే 1 ఇంచ్ అయినా లేదంటే 1.5 ఇంచ్ అయినా తీసుకోండి. నేనైతే 1 ఇంచు అలా మీకు చూపించడం కోసం నేను వేస్తున్నాను స్టిచ్. ఓకేనా. ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్సే
మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి స్టిచ్చెస్ బిగినర్స్కి అనేది ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, మామూలుగా లాంగ్ అండ్ షార్టే. మనము ప్రతి ఒక్క దాంట్లో లాంగ్ అండ్ షార్ట్ ఉంది కదా, అలాగే అండి. ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఆపోజిట్గా వేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ సైడ్కి ఆపోజిట్గా వేసేసుకుందాం. ఓకేనా. మనం ఇక్కడ ఎండ్ చేద్దాం. థ్రెడ్ మనకు తగులుకోకుండా ఇక్కడ స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ వీడియో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా. మనము ఆ సైడు రైట్ సైడ్ ఎంత తీసుకున్నామో ఇప్పుడు స్టిచ్ చేసామో అక్కడి నుంచి స్టిచ్ తీసుకొనేసి ఈ లాస్ట్కి, ఈ సైడ్ లాస్ట్కి లెఫ్ట్ సైడు మనం స్టిచ్ వేసుకుందాం. లాస్ట్కి వేసేసుకుందాం. మనం ఈ సైడు మొత్తం ఎంత స్టిచ్ చేసామో అంతవరకు ఆ థ్రెడ్తో మనం ఫిల్ చేసుకోవాలండి. చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసుకోండి. మనం స్టిచ్ చేసాం కదా ఈ సైడు, అది మొత్తం కవర్ అయిపోవాలా. ఓకేనా. ఆ కవర్ అయిపోయేదాకా ఇలా ఫిల్ చేసుకుందాం. మొత్తం స్టిచ్ చూసారు కదా, అంతవరకు ఫిల్ చేసుకుందాం. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది ఎలా షేప్ అనేది అంతా మనకు మొత్తం క్లియర్గా బాగా వస్తుందండి. ఈ లోడింగ్ స్టిచ్ అనేది చూసారు కదా, మనం లీవ్స్ కొని వేసాం కదండి, అలాగే సేమ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది స్టిచ్ అనేది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్కి స్టిచ్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇలా మనం చూసామంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతవరకు వచ్చాం కదా, నేను చెప్పాను కదా థ్రెడ్ ఉంది కదా, అక్కడ వరకు వేసుకోవాలనేసి ఆ లాస్ట్ వరకు వేసుకునేసి మనం ఆ సైడు స్టిచ్ వేసి మనం పక్కన ఈ సైడ్ ఎలా స్టిచ్ వేసి పక్కన పెట్టామో థ్రెడ్ అలాగే పెట్టేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా మొత్తం అటు పెట్టేసుకొని మనకు హోల్స్ పడ్డాయి కదా, ఇప్పుడు ఈ హోల్స్ని ఇలా రబ్ చేసుకోవాలి కదా. ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టిచ్ చూసారు కదా, అక్కడ లాస్ట్లో మనం ఆరెంజ్ కలర్ ఎక్కడ దాకా వేసామో అక్కడ నుంచి స్టిచ్ లాంగ్గా ఇట్లా వేసేసుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. మీరు ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఎలా వేసుకున్నాం స్టిచ్చెస్ అనేది. ఓకేనా. ఇలా వేసేసుకుందామండి. మొత్తం ఇలాగే మనం ఈ సైడ్ ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే వేసుకోవాలండి. ఇప్పుడు ఆ సైడ్ మనం స్టిచ్ వేసాం కదా, అది క్లియర్ అయ్యే వరకు స్టిచ్చెస్ ఫుల్ ఇలా లోడ్ చేసేసుకోవాలండి. ఇలా లోడింగ్ స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. ఓకేనా. ఆ సైడ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వేస్తాం కదా, అంతవరకు ఫిల్ చేసుకుందాం. చూపించినట్టుగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. ఈ స్టిచ్చెస్ మీకు యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను, నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక కామెంట్ అయితే పెట్టండి, లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తారు. ఓకేనా. ఒక కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్, లైక్ చేయండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మొత్తం ఫిల్ చేసుకునేసి మనకు థ్రెడ్ అనేది పక్కన తీసేసి ఇలా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కింద మనకు డిస్టర్బెన్స్ లేకుండా క్లీన్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు స్టిచ్ చూసారు కదా, ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్కి ఉంది కదా, అక్కడ నుంచి స్టిచ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సైడు ఈ స్టిచ్ కనపడకుండా బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా, అది కనిపించకుండా ఇలా స్టిచ్ ఫిల్ చేసుకుందాం. ఈ బ్లూ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫుల్ ఈ ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసుకుందాం. ఓకేనా. మొత్తం ఇలా ఫిల్ చేసుకుందామండి. మనం ఈ డబల్ కలర్ థ్రెడ్తో మనం ఎలా వేసుకున్నామో చూసారు కదా, మనము ఇంత డిజైన్ చేసుకున్నామో మనం ఇక్కడ తీసేసుకునేసి థ్రెడ్ దూరంగా పెట్టామంటే మన కింద మన డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకేనా. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అండి. మనం బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఆ సైడు అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్చెస్ అనేది ఇలా ఫిల్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇక్కడ షేప్ అనేది
బాగా మనకు కరెక్ట్గా వస్తుంది. ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, మనకి స్టిచ్ ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి, మొత్తం ఫిల్ చేసుకోండి. ఈ వర్క్ మీకు చాలా ఈజీగా ఉంటుందండి, యూజ్ఫుల్ అవుతుంది మీకు. ఓకేనా, చాలా యూజ్ఫుల్ అవుతుందండి స్టిచ్ అనేది. ఇంతే కదండి, నేను నెక్స్ట్ వీడియోలో నేను త్రిబుల్ కలరు థ్రెడ్ వేసేసి చూపిస్తాను, అది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, మనం ఇప్పుడు ఈ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం. సేమ్ ప్రాసెస్ అండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ స్టిచెస్ అనేది. మనం ఇలా పక్కన పెట్టేసుకుని ఈ సైడ్ థ్రెడ్ ఆ సైడ్ అలాగే వేసేసుకుందామండి. మొత్తం చూసారు కదా, ఇలా వేసేసుకుందాం. మనకు మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. మనకి బ్లౌజ్కి చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ థ్రెడ్ వర్క్. ఓకేనా, మనం థ్రెడ్ వర్క్ ఒకటనే కాదు, మనం బీడ్స్ పెట్టేసుకొని అయినా ఇలా లోడింగ్ వేసేసుకోవచ్చు. మనం బీడ్స్ కన్నా లోడింగ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓకేనా, మనకు బ్లౌజ్కి నెక్కు ఇది యూజ్ఫుల్ అవుతుందండి. మనకు అవుట్లైన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నామంటే మనకు బ్లౌజ్కి ఏ కలర్స్ ఉన్నాయో చూసేసుకొని అలా డబుల్ కలర్ మనం ఇలా వేసుకున్నామంటే ఫిల్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఓకేనా, అలా చూపించినట్టుగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. మనం చూసుకునేసి థ్రెడ్స్ ఎంతవరకు కావాలనో అంతవరకు మనం ఇలా ఫిల్ చేసుకుందాము. ఇక్కడ మనము ఎండ్ వరకు వచ్చేస్తాం కదా, ఈ ఎండ్లో ఎలా వేసుకోవాలనేది మీకు మెయిన్ ఇంపార్టెంట్ అండి మీకు. ఓకేనా, మీకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎలా వేసుకోవాలనేసి. మీకు చూసారు కదా, ఇలా మీరు వేసుకోండి. మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, మనం ఈ సైడ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ తీసేసుకునేసి అలా ఫిల్ చేసుకుందాం. మనం మొత్తం కవర్ అయిపోవాలి, ఇక్కడ ఫినిషింగ్ అనేది బాగా రావాలండి మనకి. ఓకేనా, ఈ ఎండ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. చూసారు కదా, ఇలా మొత్తం వేసుకుందాం. ఆ స్టిచ్ కనపడకుండా మొత్తం ఈ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి, అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. చూసారు కదా, మనం మొత్తం ఫిల్ చేసుకుందాము. మనం ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ ఆరెంజ్ కలర్, ఆ సైడ్ బ్లూ కలర్ లాగా స్టిచ్చెస్ వేసేసుకుందాం. మనము సైడ్ బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వేసేసుకుందాం. మనకు అవుట్లైన్ అనేది మనకు బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది, గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా, స్టిచ్ మనం ఈ సైడ్ బ్లూ కలర్ వేసుకుని చూసేద్దాం. మొత్తం ఫినిష్ చేసుకొని చూసేద్దాం. చూసారు కదా, మనకు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.